ఇక్కడ మేము చెప్పిన సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా 3,000 నుంచి 4,000 చేశాం. 2,800 కోట్లు నెలకిస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేదవాళ్లకు 64 లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 100% సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం. డెలివరీ మెకానిజం చూస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీపం 2 ఇది కూడా రిలీజ్ చేశాం. దీనికి కూడా రియల్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇస్తూ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 895 కోట్లు డబ్బులు కూడా ఇప్పటికే రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ రివైవ్ చేశాం. ₹5కు 204 అర్బన్ సెంటర్స్లో పెట్టాం. రూరల్ సెంటర్స్ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మెగా డిఎస్సి బై జూన్ పొజిషన్ చేస్తాం. న్యూ పాలసీస్ ఫ్రీ శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ ఇవన్నీ తీసుకొచ్చాం. ఇంత మునుపు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్ని లేకపోతే జీతాలని రెగ్యులరైజ్ చేశాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఇస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కూడా క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 8,258 కోట్లు ఇరిగేషన్కి, రోడ్స్కి, వర్క్స్కి ఇవన్నిటికి ఇచ్చే మళ్ళీ ఎకనామిక్ యాక్ట్ రివైజ్ చేశాం. పంచాయతీరాజ్లో దగ్గర 1,443 కోట్లు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 9,015 కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర 73 స్కీమ్స్ని రివైవ్ చేశాం. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, కేంద్రం 90-10 ఇస్తారు, 50-50 ఇస్తారు, 60-40 ఇస్తారు, కొన్ని 45-55 ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్ కూడా తీసుకొని మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి ముందుకు పోకపోతే డెవలప్మెంట్ జరగదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళ డబ్బులు మన డబ్బులు కలిసి ఖర్చు పెట్టడం, వెల్ఫేర్లో వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకొని మనం కూడా తీసుకెళ్ళడం, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి, మ్యాచింగ్ చేయాలి. అప్పుడే అవుతుంది. అన్నీ కూడా ఇది చేస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 22,252 కోట్లు ఇప్పటికే లయబిలిటీస్ అన్నీ క్లియర్ చేశాం. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయదు, అప్పులు తేలేం. అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు. నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇది ఉంది కదా, కమిషన్ డబ్బులు వస్తాయి చూడమంటే అవి కూడా డ్రా చేశారని చెప్పి చావు కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఎప్పుడో రావాల్సిన డబ్బులు ముందుగానే ఏదో చెప్పేసి మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా నేను మీకు మొన్న కూడా చెప్పాను. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లు, ఆర్సలార్ మిత్తల్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్లు, ఎన్హెచ్పిసి అండ్ జెన్కో 1 lakh crores, ఇది బీపీసీఎల్ 96,000 కోట్లు, రిలయన్స్ 65, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టీసీఎస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. 10,000 సీట్లు ఇంకా చాలా పెడుతున్నారు. అదే మరి సోలార్ ఇది ఎస్ఏఈఎల్ సోలార్ వీళ్ళకి 1,708 కోట్లు. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి 1,708 కోట్లు. టాటా పవర్ వచ్చి 2,000 కోట్లు. నెక్స్ట్ గ్రీన్కో 16,500, అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ 8,240, ఎకోరన్ 4,435, ఎకోరన్ 3,100, హీరో ఫ్యూచర్ 2,000, క్లీన్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, యాక్షన్ టెస్సా ఇవన్నీ కలిపితే 6,300,569 కోట్లు, 6.5 lakh crores యాజ్ ఆన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం. ఇంకా దీనివల్ల 4,10,000 ఉద్యోగాలు వస్తాయి. మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ వస్తే ఒక 10 లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి తొందరలోనే వస్తుంది. అది చేసి ఒక 6-7 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను, మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీహార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం, ఘాట్లో పెట్టాం. అయితే వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేశారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నాడంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు. అందుకే 4 రూపాయలు వడ్డీ అంటారు, 5 రూపాయలు వడ్డీ అంటారు. అమారిగా వీళ్ళు కూడా అమారీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నారు. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరియం కూడా అడుగుతున్నాం. డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ అయ్యింది. నీకు స్వాపింగ్ ఎక్కడే సార్ డెట్ వాళ్ళు. కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 తీసుకొస్తాం. ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. ఆదాయం పెరగాలి. సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఖర్చు తగ్గాలి. మీరు చూస్తే ఇప్పుడు నేను చూపించలే కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది,
తలసరి అప్పు పెరిగింది. పరకాపిటా ఇన్కమ్ తగ్గిపోయి పరకాపిటా డెట్ పెరిగిందంటే అది వీళ్ళు వేసినటువంటి భారం. దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా, కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏంటి ఇంకా అయిపోలేదని. నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, కానీ 3 సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్కి తెచ్చే పరిస్థితి రాలేదు. తీసుకొస్తాం.